నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. నేను మీ కృష్ణవేణి. మనకు అనేక కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, భయాలు ఉంటాయి. వాటన్నింటి నుంచి రక్షణ కావాలని కోరుకుంటాం. తర్వాత జీవితంలో చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. సక్సెస్ అవ్వాలి, ఒకసారి సక్సెస్ఫుల్ పాత్రలో ఉండాలని కోరుకుంటాం. ఈ రక్షణ కోసం, సక్సెస్ కోసం చాలా పవర్ఫుల్ 3 మంత్రాలు ఉన్నాయి మన హిందూ ధర్మంలో. ఆ 3 మంత్రాలు ఏంటి అనేవి జయసింహారి మాటల్లో విందాం. జయసింహ గారు నమస్తే. నమస్తే. విజయము, ప్రొటెక్షన్, ఇవి రెండే ఎవరికైనా కావాలి. ఈ రెండింటిని ఇచ్చి ఆ పవర్ఫుల్ 3 మంత్రాలు ఏంటో మీ మాటల్లో. మీరు 3 మంత్రాలు అన్నారు కదా, ఈ 3 అనే పదాన్ని ఇంగ్లీష్ లోకి తీసుకెళ్దాం. ఇంగ్లీష్ లోకి తీసుకెళ్తే 3 అంటాం కదా, 3 బాగాలేదు, 3 బాగాలేదు అంటాం కదా. ఈ 3 అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే మాడులోంచి వచ్చిందని చెప్తుంటాను. మాడు బాగాలేకపోతే 3 బాగాలేదు అని అర్థం. 3 బాగుంది అంటే మాడు కూడా బాగుంది అంటే మస్తిష్కం బాగుంది. ఈ మంత్రాలు ఎందుకు వస్తాయి అంటే, ఏ మంత్రమైనా సరే చివరాఖరికి చేసేది ఏంటంటే, తెలుగులో మన మాడు ఏదైతుందో మా తలని, దాన్ని పరిశుభ్రం చేసి తేజోవంతం చేసి చైతన్యపరచడానికి ఉంటాయి. అట్లనే ఇంగ్లీష్ మూడ్లో కూడా మన మూడ్ని రిజువనేట్ చేయడానికి వస్తాయి. అంటే ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడానికి వస్తాయి అన్నమాట. మీకు సంప్రదాయబద్ధంగా సంధ్యావందనం చేసే వాళ్ళు అయితే ఏంటంటే ఒక మంత్రం చెప్తారు. యదహ్నా ఆత్ కురుతే పాపం తదహ్నా ఆత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియా ఆత్ కురుతే పాపం తద్రాత్రియా ఆత్ ప్రతిముచ్యతే అని చెప్తారు అనమాట. మన దుఃఖాలకు, బాధలకు, డిప్రెషన్లకు, అనారోగ్యాలకు, అన్ని రకాల సమస్యలకు కూడా పాపమే కారణం. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో అది పైకి అర్థం కాకపోవచ్చు. కేవలం ఒక మాట తప్పుగా మాట్లాడినా సరే అది మన పాపం ఖాతాలో పడుతుంది. మాట కాకుండా ఆలోచించిన చేసినా కూడా మనకు పాపం వస్తుంది. లేదు డైరెక్ట్ గానే ఏదైనా చేస్తే కూడా మనకు డైరెక్ట్ గానే వస్తుంది. ఇప్పుడు మీరు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఏదో చూసారు, మర్డర్ సంబంధించి, హత్యలకు సంబంధించింది ఏదో ఒక సినిమా చూశారు. మనం హత్య చేయట్లేదు, కానీ హత్య జరుగుతున్న సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఆ ప్రభావం మన మనసు మీద ఉంటుంది కదా. చాలా మంది అందుకే ఒక సినిమా చూసిన తర్వాత చాలా మారిపోతుంటారు. ఎందుకంటే ఇంకా వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ఒక నవల చదివినప్పుడు ఆ నవలలో ఏదో వర్ణన చేశాడు రచయిత, చేసిన రచయితకు కూడా లేనంత ప్రభావం చదివిన వాడి మీద పడుతుంది ఒక్కోసారి. ఎందుకు అంటే వీడి మనసులో ఆ చదివిన ప్రభావం ఉంటుంది. కాబట్టి పాపము లేదా పుణ్యం అనేవి 3 రకాలుగా ఉంటాయి: మనస్సు, వాక్కు, కర్మ. ఈ 3 స్థాయిల్లో ఎక్కడ చేసినా కూడా పాపమే. మానసిక స్థాయిలో చేస్తే మనకు అంత అర్థం కాకపోవచ్చు, లేటుగా ఫలితం ఉంటుంది. అలాగే వాక్కు రూపంలో చేస్తే కూడా కొంత ఆలస్యం అవుతుంది. కర్మ రూపంలో చేస్తే వెంటనే జరుగుతుంది. బట్ ఈ 3 రకాల పాపాలని కూడా మనం అనుభవిస్తుంటాం. అందుకని సంధ్యావందనం చేసేవాళ్ళు ఏంటంటే, ఈ పొద్దుంతా చేసింది సాయంత్రం సంధ్యావందనం టైంలో పాపం పోగాక అని అంటారు. మళ్ళీ అట్లనే రేపు పొద్దున్న లేచినప్పుడు నిన్న రాత్రి అంతా చేసింది ఇప్పుడు పోవచ్చు, రాత్రి పడుకున్నాం కదా ఏం చేయకపోవచ్చు అని కాదు, మనసు ద్వారా చేస్తూనే ఉంటాం కదా. అందుకని సంధ్యావందనంలో నిన్న రాత్రి చేసినవన్నీ పోవాలి అని పొద్దున్న చెప్పుకుంటే పోతాయి అంటే కనీసం ప్రయత్నం. ఎందుకంటే రోజు ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని రోజులకు మార్పు వస్తుంది అనేది. చివరాఖరికి మన చర్చ ఎక్కడికి వచ్చింది అంటే పాపం దగ్గరకు వచ్చింది. ఎప్పటికప్పుడు ఈ పాపాన్ని తొలగించుకుంటే మన మూడ్ బాగుంటుంది. ఈ మూడ్ బాగుండడానికి 3 మంత్రాలు అవసరం. ఏంటి ఆ 3 మంత్రాలు అంటే, మొదటిది ఆదిదేవుడు, ప్రథమంగా పూజించాల్సిన వాడు ఆయన గణపతి. అందరూ గణపతిని పూజించాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే, కొందరు సాయి భక్తులు, లేదంటే కొందరు విష్ణు భక్తులు, కొందరు శివ భక్తులు, ఇప్పుడు కొంతమంది అరుణాచలం పోలోమని వెళ్ళిపోతున్నారు, కొంతమంది షిరిడికి వెళ్ళేవాళ్ళు. ఈ మధ్య కొంచెం సంఖ్య తగ్గినప్పటికీ అరుణాచలం వెళ్ళేవాళ్ళు, షిరిడి వెళ్ళేవాళ్ళు, కాశీకి వెళ్తూ ఉంటారు. అమ్మవారి భక్తులు కూడా కొందరు ఉంటారు, లేకపోతే విజయవాడ, భ్రమరాంబ, శ్రీశైల భ్రమర అందరినీ పూజిస్తుంటారు. మన వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, మీరు గణపతిని పూజిస్తున్నారా లేదా? గణపతిని పూజించి అందరినీ పూజించాలి. గణపతిని పూజించకుండా ఎవరిని పూజించినా కూడా సగం ఫలితమే ఉంటుంది. మనకు రావణాసురుడి కథలో తెలుసు కదా, ఆత్మలింగం సంపాదించాడు కష్టపడి, తపస్సు చేసి ఆత్మలింగం సంపాదించాడు. కానీ గణపతికి ఏం చెప్తాడు? నువ్వు ఈ లింగం పట్టుకొని ఉండు, నేను సంధ్యావందనం చేసుకొని వచ్చిన తర్వాత నువ్వు ఏది అడుగుతా ఇస్తాను. గణపతికి నువ్వు ముందు ఏది ఇస్తావో అది ఇవ్వు, తర్వాత గణపతి చేయాలి. అందుకని గణపతిని ప్రసన్నం చేసుకోకుండా మనం ఏ పని చేసినా అది ఫలించదు. ఎందుకంటే ఆయన విఘ్నరాజు కాబట్టి. విఘ్నరాజు అంటే విఘ్నాలు తొలగించేవాడు అనేది ఒక ఉద్దేశం, విఘ్నాలు కల్పించేవాడని కూడా ఉంది అర్థం. అంటే విఘ్నాలు కల్పించకూడదు విఘ్నేశ్వరుడు అంటే మీరు ఆయనని ప్రసన్నం చేసుకోవాలి. ఏంటి అంటే, గం గణపతయే నమః అనే మంత్రం చదవాలి. ఓం గం గణపతయే నమః అనొచ్చు, ఓంకారం ఉచ్చరించకూడదని కూడా కొంతమంది భావిస్తుంటారు కాబట్టి గం గణపతయే నమః అని కూడా అనమంటారు.
మన సిద్ధేశ్వరానంద భారతి స్వామి లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే కేవలం గమ్ అనే అవును. అక్షయ ఏమంటారు బీజాక్షరం అన్నప్పటికీ కూడా ఫలితం ఉంటుంది ఫలితం. అనేది. కాబట్టి గణపతి షోడశనామ మంత్రాలు కూడా ఉంటాయి. ప్రథమం వక్రతుండంచ అవును, అది అవును, చదువుకోవచ్చు. అవును. బట్ మంత్రం అన్నప్పుడు ఏంటంటే గమ్ గణపతియే నమః అనేది చేయాలి. ఉమ్. ఇక రెండో మంత్రం వచ్చేసి మనిషి జీవితంలో పుట్టిన వెంటనే మొదలయ్యేది ఏంటి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనిషి పుట్టి ఒక 70 ఏళ్ళు బతికితే 60 ఏళ్ళు లేదంటే 50 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికితే మృత్యువు వాడికి 80వ ఏట వచ్చింది అనుకుంటారు. ఉమ్. మృత్యువు మనం పుట్టగానే మొదలవుతుంది. ఎందుకు అంటే ప్రతి మనిషి ప్రతి జీవి మనిషి కాదు ఏ జీవి అయినా సరే పుట్టగానే కన్ఫర్మ్ ఏంటి మరణం. ఒకటి పుట్టింది అంటే మరణం కూడా గ్యారంటీ. అది 2 రోజుల్లో రావచ్చు, 200 సంవత్సరాల తర్వాత రావచ్చు. తాబేలు అయితే చాలా రోజులకు వస్తుంది, ఓ చీమ అయితే వెంటనే రావచ్చు. కాబట్టి మన మనిషికి నిరంతరం వెంటాడేది మృత్యుభయం. ఈ మృత్యుభయం నుంచి బయటపడాలి. మృత్యుభయమే కాదు, అనారోగ్యము, అకాల మరణాలు, లేకపోతే ప్రమాదాలు, బండ్ల మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు అవ్వడాలు, ఇవన్నీ కూడా తప్పాలంటే మృత్యుంజయ మంత్రం కూడా చదువుకోవాల్సి ఉంటుంది. అదేంటి అంటే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఇది శతరుద్రియంలో మన అంటే రుద్రాధ్యాయంలో మనకు నమ్మకం చివరిలో వస్తుంది. ఈ త్రయంబక మంత్రాన్ని మా మృత్యుంజయ మంత్రాన్ని స్వయంగా చదువుకోవచ్చు. ఒకవేళ తప్పులు వస్తాయేమో అనే భయం ఉంటే విన్నా కూడా మంచిది. ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ యుగంలో మనం చాలా చోట్ల సెల్ ఫోన్లో ఎక్కడంటే అక్కడ వినొచ్చు. కాబట్టి స్పష్టంగా తప్పులు లేకుండా చదివే సింగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళది పెట్టుకొని ఈ త్రయంబకం యజామహి అనే మృత్యుంజయ మంత్రాన్ని రోజు విన్నా లేదు జపించినా కూడా మంచిది. దీనివల్ల అకాల మరణాలు, ప్రమాదాలు ఇవన్నీ పోయి అనారోగ్యం పోయి మంచిది వస్తుంది. ఇంకా మూడోది గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రం చేయాలా చేయకూడదని పెద్ద చర్చలు ఉన్నాయి. చాలామంది చేయొచ్చు అంటారు, కొంతమంది ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళే చేయాలంటారు. దురదృష్టం ఏంటంటే ఎవరు చేయాలో వాళ్ళు చేయట్లేదు. ఎవరు చేయకున్నా పర్లేదు అని శాస్త్రం ఎవరిని కూడా చేయవద్దని నిషేధించలేదు. కానీ మీకు అక్కర్లేదు అంటే మీకున్న రొటీన్ వల్ల వాళ్ళు చేసే పని కావచ్చు, వాళ్ళకు ఉండే బాధ్యతల వల్ల కావచ్చు, వాళ్ళకు వద్దు అని కూడా కొంతమందికి చెప్పింది. మహిళలు కావచ్చు, వేరే వృత్తుల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ. సరే మొత్తానికైతే ఇప్పుడు కొన్ని సంస్థలు ఏంటంటే లింగ భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం కూడా లేదు, అందరికీ గాయత్రి ఉపదేశం చేస్తున్నాయి. ఈ గాయత్రి ఉపదేశం తీసుకొని ఎవరైనా చేసుకోవచ్చు అనుకుంటే లేదు, జంధ్యం వేసుకొని ఉపనయనం జరిగిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే గాయత్రి మంత్రం అనేది ఏదైతే ఉందో 24 అక్షరాల గాయత్రి మంత్రం, ఆ గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఓం తత్సవితుర్వరేణ్యంతో మొదలయ్యి ప్రచోదయాత్తో క్లోజ్ అయ్యే మంత్రం ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు క్యాసెట్లలో యూట్యూబ్లో అక్కడ ఇక్కడ మంత్రాలు ప్లే చేసుకొని వింటున్నాం కదా. మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని సరదాగా టైంపాస్ కోసం రింగ్ టోన్ లాగా కాకుండా సీరియస్గా తీసుకొని ఆ మంత్రం యొక్క మీనింగ్ కూడా తెలుసుకొని ఈ గాయత్రి మంత్ర సాధన సరైన గురువుని ఆశ్రయించి చేస్తే, సరైన ఏమంటారు జంధ్యం వేసుకొని ఉపనయనం వంటి అర్హత పొంది చేస్తే ఖచ్చితంగా మనం ప్రచోదయాత్ అనే పదం అంటున్నాం కదా, బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. ఇది ఒక్కటి జరిగితే మిగతా అన్ని కూడా బాగుంటాయి. మన బుద్ధి ఎప్పుడైతే సక్రమమైన మార్గంలో జరిగి మనం తీసుకునే ప్రతి నిర్ణయం సరైన విధంగా తీసుకుంటామో ఆ నిర్ణయం తీసుకోవడంలోనే జీవితం మొత్తం ఉందన్నమాట. రైట్ ప్లేస్ లో రాంగ్ పర్సన్ ఉంటే ఎంత తప్పో, రాంగ్ ప్లేస్ లో రైట్ పర్సన్ ఉన్నా అంతే తప్పు. అంటే ఏమంటారు, కళ్ళు ముంతలు ఉండే చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కూడా తప్పు అనుకుంటారు. వీడు అక్కడ కూర్చొని పాలు తాగకూడదు అనే నిర్ణయం తీసుకోవాలి. అట్లానే చెడువాడు ఒక గుడికి వచ్చినా ఇక్కడికి వచ్చినా సరే వాడిని మళ్ళీ అనుమానంగానే చూస్తారు. ఎందుకంటే వీడు ఇక్కడికి వచ్చిండంటే ఇక్కడ ఇంకేదో కుట్ర చేయడానికి వచ్చి ఉంటాడు అని అనుకుంటారు. అందుకని రైట్ ప్లేస్ లో రాంగ్ పర్సన్ లాగా, రాంగ్ ప్లేస్ లో రైట్ పర్సన్ లాగా మనం ఉండకూడదు. అంటే ఈ గాయత్రి మంత్ర సాధన చేస్తే సరైన సమయానికి సరైన నిర్ణయము స్ఫురించేలాగా గాయత్రి మాత మనకి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. ఇది మూడో మంత్రం అన్నమాట. గణపతి, మృత్యుంజయ మంత్రము, అలాగే గాయత్రి మంత్రం. థ్యాంక్ యూ సో మచ్ జయసింహ గారు. నమస్తే.